ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం. రండి. ఈరోజు వాక్యం సామెతలు 16:8. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది ఒక్కటే చూస్తున్నారు. అదేమిటంటే, ఎలా అయినా డబ్బు సంపాదించేయాలి, ఎలా అయినా సరే పైకి రావాలి. వీటిని సాధించడం కోసం నారంటే ఘోరమైన అబద్ధాలాడటం, మోసాలు చేయడం, ఇతరులకు నొప్పి కలిగించేలా మాట్లాడటం, ఈనా డబ్బులు సంపాదించడం, వీటినన్నిటినీ చేస్తున్నారు. కాని దేవుని వాక్యం ఏమి చెబుతోంది తెలుసా? అన్యాయంతో వచ్చిన డబ్బు కంటే నీతిగా వచ్చిన కష్టమే గొప్పది. ప్రియులారా, బయటికి బంగారంలాగా కనిపించినా లోపల పాపముంటే అది ఆశీర్వాదం కాదు. ప్రియులారా, ఈ లోకంలో కొందరు చాలా డబ్బు సంపాదిస్తారు, కాని సుఖంగా నిద్రపోరు, మనసులో శాంతి ఉండదు. ఎప్పుడు చూసినా హృదయంలో ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే నీతి లేకుండా వచ్చిన ఆశీర్వాదం మనసుకు శాంతిని ఇవ్వదు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఇష్టపడని దారిలో నడిచి సంపాదించినది నిజంగా ఉపయోగమా? ఈ లోకమంతా సంపాదించిన పరిశుద్ధాత్మను కోల్పోతే ప్రయోజనమేమిటి? ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, దేవుడు మన దగ్గర ఎంత డబ్బుందో చూడరు, అది ఎలా సంపాదించావా అనేది చూస్తారు. నీతిగా వచ్చిందా, పరిశుద్ధంగా వచ్చిందా, అదే చూస్తారు. ప్రియులారా, మీ దగ్గర కొంచెమున్నా సరే నీతితో ఉంటే, అదేవిధంగా దేవుని భయంతో ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే తప్పకుండా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాని అన్యాయంతో వచ్చిన సంపద చివరికి నాశనానికే తీసుకెళ్తుంది. జాగ్రత్త. ప్రియులారా, ఈరోజు చాలామంది షార్ట్కట్ బ్లెస్సింగ్స్ కోసం పరిగెడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశీర్వాదానికి షార్ట్కట్ ఉండదు. ఆలస్యమైనా సరే దేవుని మార్గంలో వచ్చినది నిలిచేది. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను అన్యాయ మార్గాలను విడిచిపెడతాను, నీతిగా జీవిస్తాను, దేవునికి ఇష్టమైన దారిలో నడుస్తాను. ప్రియులారా, పాపంతో వచ్చిన పెద్దది కంటే నీతితో వచ్చిన చిన్నదే గొప్పది. ఇదే దేవుని జ్ఞానం, ఇదే నిజమైన ఆశీర్వాదం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమీన్.